పీకే తుప్పలు పీకే రానంతున్నాయి. పీకో కుర్రోడివి కదా అన్నలా. ఇక్కడ రకరకాల పురుగులు వచ్చి పడిపోతుంది అనమాట. కానీ పర్వాలేదు, మరి తినడానికి మరి తప్పదు కదా. ఇది హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా క్షేమంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ వీడియో ఏంటంటే, ఒక ఏరు ఉంది, ఆ ఏరు దగ్గర ఒక దిబ్బ ఉంది. ఆ దిబ్బలో నేను నైట్ అంతా కూడా అక్కడే ఉండబోతున్నాను. నాతో పాటు ఒక కుర్రుడు కూడా జాయిన్ అవబోతున్నాడు నాతో. మరికొద్ది క్షణాల్లో అతను కూడా వస్తాడు. ఈలోగా నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నైట్ ఆ ప్రాంతం అంతా ఎలా ఉందో కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే నా లగేజ్తో నేను జంపెన్ ఊరి దగ్గర లోపలికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి ఆ నైట్ ఉండబోతున్నాను. ఆ ఏరు ఉంది పక్కన. ఆ ఏరు పక్కన ఒక చిన్న దిబ్బ ఉంది. ఆ దిబ్బ దగ్గర నేను ఉండబోతున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి మరి చూద్దాం. ఎందుకంటే ఈరోజే ఒక ఫస్ట్ క్యాంపింగ్ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ రూట్ వెళ్ళబోతున్నాను. అలా వెళ్తున్నాను. ఒకసారి చూపిస్తాను మీకు ఆ రూట్ ఎలా ఉందో. మీకు మొత్తం చూపిస్తాను. అలా వెళ్ళబోతున్నాను. ఇదంతా కూడా సరుగుడు తోటలు ఉంటాయి మొత్తం అంతా. ఇదంతా కూడా రైతులు చేసుకున్న తోటలు, ఇవన్నీ సరుగుడు తోటలు. ఒక్కసారి మీకు అవి చూపించబోతున్నాను. ఈ ఏరియా నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇదంతా ఎటు చూసినా సరే ఇలాంటి తుప్పలే ఉన్నాయి. కానీ నైట్ పూట ఎలా ఉంటుంది ఒకసారి చూడాలి. ఇవంతా కూడా నేను ముందుకు వస్తుంటే పక్షులు చాలా విపరీతంగా అరుస్తుంది. అక్కడ మీకు వినిపిస్తుంది అనుకుంటాను. చూడండి, ఇదంతా కూడా పక్షులే. ఇక్కడ ఈ చెట్టు అంతా కూడా పక్షులే ఉన్నాయి. అవే అరుస్తున్నాయి. వినిపిస్తుంది అనుకుంటాను మీకు. ఇలాగ వెళ్తుంటే ఇవన్నీ కూడా ఇసుక దిబ్బలే ఇదనమాట. వచ్చేసాను ఫ్రెండ్స్ మన ప్లేస్లోకి. నేను క్యాంపింగ్ చేయబోయే ప్లేస్లోకి అయితే నేను వచ్చేసాను. నేను అక్కడే చూపించబోతున్నాను. చూపిస్తాను కూడా వెళ్ళేసి. చూపించిన తర్వాత ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ఈ ఏరియా అంతా కూడా కొత్తగా ఉంది. మరి తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. కొత్తగా ఉన్న ఏరియా. నైట్ అంతా కూడా నేను ఇక్కడ ఉండబోతున్నాను. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏరు అనమాట. ఏరు అలాగ స్లోగా పారుతుంది. నైట్ మాత్రం నేను ఇక్కడ ఉండబోతున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. అదిగో ఫ్రెండ్స్, నేను అక్కడే ఉండబోతున్నాను ఈరోజు. గైస్, ఇదే నేను ఉండబోతున్న ప్లేసు. చాలా బాగుంది అనుకుంటున్నాను. నేనైతే నాకు సూటబుల్ అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఇటు చూసినట్లయితే ఇవంతా కూడా ఏరు అనమాట. ఇటు కొంచెం ఇటు మనం చూసినట్లయితే ఇవి కొంచెం తక్కువ ఉంది. నీరు ఆగింది. కానీ ఇటువైతే వాటర్ ఫ్లోటింగ్ అయితే అవుతూనే ఉంది. కానీ ఇక్కడ ఈరోజు పూర్తిగా నైట్ అంతా ఉండబోతున్నాను. లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను టెంట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఫుడ్ కోసం ఏదైనా ప్రిపరేషన్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, ఈ ఏరియాలో సంధ్యా సమయం అంటే సాయంకాలం పూట నేచర్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటాయి ఈ ఏరియా అంతా కూడా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది ఎన్నో ముద్దులిస్తారు గాని లేడీ లేత. ఓకే, ఇంకొన్ని కర్రలు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకో దగ్గర కర్రలకి వెళ్తున్నాను. అక్కడ కొంచెం ఉన్నాయి కానీ పెద్ద కర్రలు ఉన్నాయి. కత్తి కానీ ఏదైనా ఉంటేనే తప్ప మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ఉన్న కర్రల్ని
ఇక్కడ ఇది సరిపోద్ది ఫ్రెండ్స్. మీకు చూపించబోతున్నాను నైట్ నేను ఎలా ఉండబోతున్నానో, ఇక్కడ నేను ఏం చేయబోతున్నానో మీకు నేను చూపిస్తా. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. ఈ నైట్ నాతో ఉండడానికి, నాతో స్టే చేయడానికి కుర్రోడు వచ్చాడు. నైట్ నాతోనే ఉంటాడనమాట. నేను ఏం చేస్తాను, అడపెట్టి నువ్వు ఈ కర్రలు అక్కడ పట్టేయమ్మా. ఇదండి మేము తెచ్చుకున్నటువంటి కర్రలు. ఈ కర్రలు మాకు సరిపోద్దిలే ఫ్రెండ్స్. మేమైతే మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో మేము ఒక టెంట్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము. టెంట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అగ్గి పెట్టేసి మేము మా ఫుడ్ కోసం ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. చేద్దాం మరి ఇప్పుడు. ఓకే, వీడి పేరు మోహను. ఈడ నాతో వచ్చాడు. ఈరోజు ఈడే నాతో ఉంటాడు అనమాట. మొత్తం నైట్ మేము ఏం చేయబోతున్నామో వీడు నాతోనే ఉంటాడు. ఇక్కడ మనం క్యాంపింగ్ చేయబోతున్నాము కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. పాములు రాదు కదా అసలు? అలాంటి పాములు రాదా? మరి ఇక్కడ ఉన్నాయి మనం గాలాలు తెస్తే ఇక్కడ మనం చేపలు పట్టేవాళ్ళు కదా. తెద్దాం. ఎప్పుడు? ఒకటే ఉన్నది. ఒకటే ఉన్నా మరి తెచ్చేయాలి కదా. ఇందాక తెచ్చేయాలి కదా. గట్టింగ్ ఎక్కువ లేదు దానికి. ఓకే, గట్టింగ్ లేదా? గట్టింగ్ ఉన్నది, కర్రతో ఉన్నది, ఎక్కువ లేదు. కర్ర అంత పొడవు ఉన్నది. ఓ అంతేనా? సరే సరే వదిలే. తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మనం చేసేటప్పుడు చేద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మొత్తం ఏరు పారుతుంది అనమాట. ఏటికి మధ్యలో ఉన్నాం, చిన్న దిబ్బ ఉంది. ఆ దిబ్బలో మాత్రమే మేము ఈరోజు క్యాంపింగ్ చేయబోతున్నాము, నైట్ ఉండబోతున్నాము. కాసేపు ఉంటే ఇప్పుడు మేము ఇక్కడ కూడా ఏదో మేము తెచ్చుకున్నటువంటి వస్తువులతో జస్ట్ మేము తినడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. రాడ్లు అవసరం లేదులే, పర్వాలేదు. మన దగ్గర తక్కువ వస్తువులు ఏదైతే ఉంటుందో ఆ వస్తువులతో ఎలా మనం ఇక్కడ సర్వైవల్ అవ్వాలి అనేటువంటిది నేను చూపించబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ టెంట్ అయితే మాకు ఉంది, అన్నీ ఉంది, కానీ ఇక్కడ వాటర్ అయితే ఉంది, కానీ వాటరు మాకు తాగడానికి కూడా పనిచేయదు. ఇదంతా కూడా బాగా డస్ట్గా ఉంటుంది. అక్కడ వాటర్ తాగానంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. టార్చర్ ఉంటుంది. కాబట్టి మేము అక్కడికైతే వెళ్ళలేము. ఈ వాటర్ అయితే తాగలేము, కానీ మేము బాటిల్స్కి అయితే ఒక 2 బాటిల్స్కి, పెద్ద బాటిల్స్కి వాటర్ అయితే తెచ్చుకున్నాం. కాబట్టి ఈ వాటర్తో మేము ఉండిపోగలం, పర్వాలేదు. 2.5 లీటర్స్. 2.5 లీటర్స్ ఇది. దీనికోసం నాకు తెలియదు అయితే. ఓకే, ఇది ఫ్రెండ్స్ మేము ఏర్పాటు చేసుకున్నటువంటి టెంట్. బాగుంది కదా? ఈ టైంలో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఎక్కడక్కడ ఆ మధ్యలో తీస్తారా? పీకల్లోతు ఉంటది. పీకల్లోతు ఉంటుందా? దిగవచ్చా మనం ఇప్పుడు వెళ్ళి? దిగొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇది ఉంటది? ఇక్కడ ఎక్కువ లోతు ఉంటది, మునిగిపోతాం. ఇక్కడ మునిగిపోతాం. ఈ సరౌండింగ్ అంతా అలాంటి ఎక్కువ లోతు ఉన్న దగ్గర దిగాల. కర్రలు తెర ఇక్కడ. అబ్బాయి ఈ పక్కన పెట్టు, మొత్తం తెచ్చే ఒకసారి. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పర్వాలేదా, కుర్రోడువి కదరా, గుచ్చుకుంటే ఏమైంది? కసకు తెచ్చేయాలి, పద్ధతిగా తేవాలి. మళ్ళీ రెచ్చిపోయి తెచ్చేస్తే గుచ్చుకుంటుంది. అలా పద్ధతిగా. వెరీ గుడ్, అంతేరా బాయ్, అలా ఉండాలన్నమాట. గుచ్చిపోతుండే, భరించాలి. మాది మాత్రం చిన్నది, తప్పదు, భరించలే. అదే అనమాట. వెరీ గుడ్. మెల్లిగా పడాయి. మోహన్ గడు ఇలా కూడా కష్టపడుతున్నాడు. ఫ్రెండ్స్, మేమైతే మంట పెట్టుకోవడానికి ఈ రకంగా కర్రలు పోగు చేసాము. ఇలాంటి కర్రలు ఉన్నప్పుడు ఇలాంటిది కొన్ని మనం ఏం చేయాలంటే చిన్నది ఈ గన్నెండు రూపాయలది, ఇది గన్నెండ్లు అంటాం అనమాట మేము మా లాంగ్వేజ్లో. ఇలాంటిది కొన్ని రూపాయలు, ఈ చిగుర్లు ఉంటుంది కదా, ఈ చిగుర్లు మనం ఇలా తీసుకొని దానికి దగ్గర పెట్టుకున్నామంటే మనం ఈజీగా మంట రాజేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ముట్టుకుందా? ముట్టుకోకపోతే మరి మనమా మజాకా అంటే మజాకే, మనం కాదు. మీరు ముట్టించడం, ముట్టుకోపోవడం కదా.
మనం ముట్టిస్తే దేన్నైనా ముట్టుకొని పోతుంది. మనమా మజాక ఇదా బాయ్, ఇలా ఉంటుందా బాయ్. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మంట లేకపోతే మనకేమవుతుందంటే మొత్తం అంతా కూడా దోమలు కరిచింది అనుకో జ్వరం కూడా పడే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకబట్టి మనం ఈ టైంలో మంట అయితే పెట్టుకోవాలి, మంట ఉండాలి. మేమైతే మంచిగా మంట పెట్టుకున్నాము. తర్వాత ఈ గాలి కూడా అటు వెళ్తుందిలే. వెరైటీగా ఏంటంటే మళ్ళీ అటు వస్తుంది ఎట్రా బాబు, ఎందుకంటే మాకు అటు మా టెంట్ ఉంది, చిన్న మిరుగుడు పడ్డా సరే పని అయిపోద్ది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఇది చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వంట వండుకోవడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చుకున్నాము. అది మేము ఇప్పుడు చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ రొట్టె ఎలా కాలుస్తారో ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడే ఈ చెక్క పీట ఇవన్నీ కూడా నేను తెచ్చుకొని ఇక్కడ ఇది ఎలా తయారు చేస్తారో నేను చూపించబోతున్నాను. ఓకే, ఇదిగో ఉల్లిపాయలు తెచ్చాము, ఉల్లిపాయలు కూడా వేసింది మావిడ, వేసింది ఉల్లిపాయలతో. ఫస్ట్ ఏం చేస్తామంటే నేను ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసేస్తాను అనమాట. ఇలాగా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా ఇలా కోసేసుకోవాలి ఫస్ట్. ఈ ఉల్లిపాయలంతా కూడా ఇక్కడ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కోయాలన్నమాట. ఇలాగా చిన్న ముక్కలు కోసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి వెళ్ళిపోయింది, ఇది దేనికి, అది దేవుడికి ఇచ్చేద్దాం. కోసినటువంటి మిరపకాయలు కూడా ఇక్కడ వేసేస్తున్నాను గైస్. వేసేసి మేడం గారు ఎక్కడ పంచదార కూడా వేసేయమన్నారు, అది ఎక్కడుందో మరి చూడాలి ఒకసారి. మా దగ్గర కప్పలు కూడా వస్తున్నాయి. పోనీ ఇక్కడ కప్ప పడిందంటే కప్ప కూడా అయిపోద్ది ఇంకంతే. మరి నో డౌట్ కవర్లోకి దూరిందేమో చూడండి. కవర్లోకి దూరితే అయిపోతుంది, కవర్లో ఆడుతుంది. కవర్లో దూరం ఉంది కప్ప. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో కప్ప, నీకు అయిపోతుంది, వండి తినేస్తాను ఇంకంతే. మొహమాటం లేదు, మొహమాటం లేదు ఇంకా. ఎందుకంటే కప్ప మాంసం తిన్నటువంటి అనుభవం కూడా నాకు ఉన్నాయి కాబట్టి అయిపోతుంది, నీ పని కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా చేసుకోవాలా. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. దీన్ని ఎలా కాల్చుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. మేము తెచ్చుకున్న అరటి ఆకుల్లో ఇది వేసేస్తాం అనమాట. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో ఆ పిండిని ఇక్కడ వేసేస్తాం అనమాట. ఓకే, వేసేసి ఒకే రొట్టె కాల్చుతాం. కాల్చేసి 2-3 కాల్చుకోవచ్చు, కానీ ఎందుకు ఒకటి కాల్చితే బెటర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అందుకని ఒకటి కాల్చి చూపిస్తాను మీకు. ఇది ఏం చేస్తామంటే ఇది గైస్ ఇలా చేసుకుంటాం అనమాట. మొత్తం ఇలాగ పల్సాగా చేస్తే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనం దల్సర్గా చేసుకున్నాం అనుకో, కొంచెం దల్సర్గా ఉంటే అర్జెంట్ ఉడకదు, కానీ పల్సగా ఇలాగ మనం పల్సగా చేసుకున్నాం అనుకో చాలా మంచిగా ఉడికిపోద్ది అనమాట. ఇది ఇలాగా పల్సగా ఉందా దల్సర్గా ఉందా అబ్బాయి? పల్చగా ఉంది. ఇదన్నమాట. ఇలా చేసుకున్నాం అనుకో, ఇలా చేసుకున్న తర్వాత ఇది అరిటాకుకి బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మనం పురాణాల్లో కూడా చెప్తాం కదా, అరిటాకులో తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటుందని. ఇది గైస్ ఈ రకంగా చేసేస్తాం అనమాట. ఇది ఇలాగే ఈ ఆకు మీద పెట్టాలి, ఆకు మీద పెట్టి ఈ పైన ఒక ఆకు పెట్టాలి, పైన ఒక ఆకు పెట్టి అప్పుడు వేసేయాలి. ఎలాగే వేయాలో నేను చెప్తాను. ఇలాంటిది చేసుకునేటప్పుడు కొంత ఓపిక పడి మనం చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. పర్వాలేదు గాయస్, పర్వాలేదు. ఇది పెద్ద కష్టం కాదు, కాకపోతే చీకటి అయిపోయింది మన ఆలోచన తప్ప ఏమీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇది సింపుల్గానే అయిపోతుంది. ఇది వీడైతే ఏదో దగ్గరికి పొడవలు తీసిస్తున్నాడు, ఏదో కానీ కనిపించాలని. ఇప్పుడు మా టెంట్ ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను. మా టెంట్ అయితే ఇలా ఉంది గైస్. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా మోహన్? మన రొట్టె ఉడికిందా లేదేట్రా? ఏమో, సోడా పిండితో అగ్గితో మేము కాల్చడం వల్ల ఇది ఇలా తయారయ్యింది అంతే.
ఓకే, ఇటుక తెచ్చి కాలుతుంది. ఇది గైస్, ఇది మేము తయారు చేసినటువంటి రొట్టె గైస్. ఇప్పుడైతే మేము మా టెంట్ లోపలికి వెళ్ళిపోయి అది తినబోతున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తయారు చేసినటువంటి సోడిపిండి రొట్టె ఇది ఫస్ట్ ముఖ్యంగా ముందుగా ఏం చేయాలంటే ప్రకృతికి ఇచ్చేయాలన్నమాట. ప్రకృతికి ఇచ్చేద్దాం. తీయము, కొంచెం తీయ, ఎక్కువ తీయకు. ఓకే, ప్రకృతికి ముందు ఇచ్చేయాలా, ఎందుకంటే థ్యాంక్ యూ గైస్. ఇది ముందు ప్రకృతికి అయితే మేము ఇచ్చేయడం జరిగింది, ఎందుకంటే నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం అందరూ బతికి ఉండడానికి కారణం ఏంటంటే నేచరే, మనం బతికి ఉండడానికి. కాబట్టి నేచర్కి కంపల్సరీగా అర్పించాలి, అది మా ఆచారము. అందుకబట్టి మేము నేచర్కి అయితే అర్పించేసాము. ఇప్పుడు అయితే నేను ఫస్ట్ ఒకసారి తినేసి మేము ఎక్స్పీరియన్స్ చేసి మా వాడికి తినిపిస్తాను. ఓకే, ఎలా ఉందనేటువంటిది. ఇది సోడపిండి రొట్టె ఇదనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, రాగి పిండి అనమాట, ఇవి మిక్స్ చేసి కాల్చాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇంకా ఉన్నది కదా. వావ్, సూపర్గా ఉంది, తీయగా కూడా ఉంది. ఒకసారి మా వాడికి తినిపి చూపిస్తాను, చూడరా. ఉన్నట్టుంది. ఓకే, ఉన్నదే కాదు, ఎలా ఉందా? బాగుంది. బాగుందా? ఎప్పుడు ఇలా తిన్నావా? ఫస్ట్ టైం. దీన్ని మిరపకాయ తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మేమైతే పడుకోవడానికి లోపలికి వెళ్ళిపోబోతున్నాము. క్యాంప్ ఫైర్ అయిపోయింది, పడుకోవడానికి లోపలికి వచ్చేస్తున్నాం. ఓకే, చూద్దాం. బాయ్. ఇప్పుడు టైము కరెక్ట్గా 10:20 అయిందండి. 10 గంటలు అయిపోయింది. హాయిగా చేసుకున్నటువంటి రొట్టె తినేసాము, అలాగే క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇప్పుడు హాయిగా పడుకోబోతున్నాము. ఓకే గైస్, పడుకుందాం. ఎందుకన్నా మంచిది అనేది సేఫ్ సైడ్గా ఇదైతే తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఏ టైం ఎలా జరుగుతుందో మనకు తెలీదు, అందుకనేసి సేఫ్ సైడ్కి తెచ్చుకొని కొంచెం మనకు సేఫ్ సైడ్గా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న సెక్యూరిటీ అనమాట. ఓకే, ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే గైస్, గుడ్ నైట్, బాయ్. రేపు ఉదయం కలుద్దాం మరి. ఓకే, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. లైట్ అయితే ఆఫ్ చేసిస్తున్నాము, ఎందుకంటే పడుకోకపోదాం. మళ్ళీ ఎర్లీగా మళ్ళీ ఎవరి పనులు ఒక వాళ్ళు వెళ్ళరు కాబట్టి ఆపేస్తున్నాము. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరెక్ట్గా 5 గంటలు అయింది. మేము నిద్ర లేచాను నేను. ఈడైతే చూడు ఇంకా పందిలా పడుకుంటున్నాడు అనమాట. సరే పడుకోలేని వదిలేశాను. పక్కన పక్షులు మాత్రం చాలా గట్టిగా అరుస్తుంది. ఇలా బల్బ్ ఎప్పుడైతే వేసానో ఈగలు పైన ఇలా పడుతుంటే నేను వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ వర్షం కాదు. కానీ ఇదంతా కూడా మంచు, విపరీతమైన మంచు వేసింది. మాకు టెంట్ లేకపోతే కన్నా మొత్తం జలుబు ఇవరి పట్టేయవలసింది. కానీ విపరీతమైన మంచు పడింది అనమాట, బాగా మంచు పడింది. హాయ్ గైస్, తెల్లారిపోయింది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా చూస్తున్నారు కదా, ఇలా ఉందనమాట. అదైతే మా టెంట్. కానీ 4 గంటల నుంచి మాత్రం పక్షులు ఫుల్గా అరుపులు అదనమాట. ఉదయం పూట అయితే ఇంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర పట్టిందా లేదా చెప్పరా, మళ్ళీ లేకపోతే మీ ఇంటి వాళ్ళు నాకు తింటారు కదా. లేకపోతే బాగా నిద్ర పట్టింది. మా అబ్బాయిని తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెట్టేసాడు అనేసి అంటారు కదా, అందుకని పట్టింది కదా. బాగా నిద్ర పట్టింది. ఓకే 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 ఇది ఫ్రెండ్స్, నైట్ అయితే ఇక్కడ మేము క్యాంపింగ్ చేయడం జరిగింది. చాలా ప్రశాంతంగా నిద్రపోయాము. రాగి రొట్టె కాల్చుకొని తిన్నాము, చాలా అద్భుతంగా ఉండింది. బాగుందా? బాగుంది. నీ కడుపు నిండిందా? ఫుల్ నిండిందా లేదా? ఫుల్గా నిండింది. ఫీల్ అవ్వలేదు కదా. ఓకే, అదనమాట.
ఈ రకంగా చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో మాత్రం ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే మేము మళ్ళీ మా వర్క్స్ మేము వెళ్ళాలి కదా. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ఆపేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే థ్యాంక్ యూ బాయ్.